కొద్ది రోజుల క్రితం నా కుమారుడు పిఎస్ సతీష్లపై త్రివేణి అనే మహిళ ఆరోపణలు చేసిందని మంత్రి సంధ్యారాణి వాపోయారు. పార్వతీపురం మన్యం జిల్లా మంత్రి సంధ్యారాణి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. నిజానిజాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా ఛానళ్లు, పేపర్లలో తప్పుడు వార్తలు రాయటం వలన మేము నెల రోజులుగా మానసిక క్షోభను అనుభవిస్తున్నామన్నారు. మాపై చేసిన ఆరోపణలు నిజం కాదని, వాట్సాప్ చాటింగ్లు అబద్ధమని పోలీస్ విచారణలో తేలిపోయిందన్నారు. అందుకే తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులు చేసిన వారిని అరెస్ట్ చేశారన్నారు. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది వెనుక ఉండి ఇవన్నీ చేపిస్తున్నారన్నారు. త్రివేణి, దేవి ప్రసాద్ల వెనుక ఉండి ఈ కథ నడిపిన వారిపై పోలీసులు తప్పక చర్యలు తీసుకుంటారన్నారు. పెంచుకోవడానికో, స్క్రోలింగ్లు పెంచుకోవడానికో, మీరు ఏంటది బాగా హైప్ పెంచుకోవడానికో, సెన్సేషనల్ న్యూస్ ఇస్తున్నామని చెప్పుకోవడానికో కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు ఎదుటి వాళ్ళ పరువులు మర్యాదలు తీసేస్తున్నారని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మా పరువు మర్యాద తీసే విధంగా మీరు చేసినటువంటికి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దోషం చేశారే, ముద్దాయం చేశారే, చదువుకుంటున్న కుర్రాడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడారే, ఇష్టానుసారంగా చూపించారే, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? మీరందరూ కూడా చూశారు, ఎస్పీ గారు మార్ఫింగ్ చేశారు వీళ్ళు అని. మీకు ఎవరికైనా తెలుసా అసలు మార్ఫింగ్లు అంటే ఏంటో? అంటే ఎంత పరిజ్ఞానం ఉందో చూడండి. అంటే ముసుగేసుకొని తిరిగినంత మాత్రాన అమాయకురాలు కాదు అని అర్థం. ముసుగేసుకొని వచ్చి కొన్ని చూపిస్తే, అంటే ఎంత విజ్ఞులైనటువంటి మీ విలేకరులు కూడా ఒక మెసేజ్ చూపించగానే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, అసలు కరెక్టా కాదా అని చూడకుండా మీ ఛానళ్ళ కోసం, మీ పత్రికల కోసం మీరు ఇష్టానుసారంగా బుల్లెట్లని, స్క్రోలింగ్లని, అవి ఎంతో సెన్సేషనల్ వేసుకున్నారు కదా మీరు. ఈరోజు పరిస్థితి ఏంటి మరి? అంటే ఒక ఆడపిల్ల చూపిస్తే అది నిజమైపోతుందా? అంటే కిలాడీ లేడీలు ఉండరా మన రాష్ట్రంలో?